హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మేము లండన్ సిటీ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము. సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలకి బాగా ఎంజాయ్ చేస్తారని తీసుకొని వచ్చేసాము. చూడండి. హాయ్ గాయ్స్, మా మమ్మీ అయితే అక్కడ తీసుకెళ్ళింది. ఎందుకు ఒక్కొక్క హెడ్కి 100 రూపీస్ అండి. మేమైతే అంతా తిరుగుకుంటా చూసుకుంటా పోతున్నాం. సలీం అయితే ఇంకా టికెట్స్ కోసం వెళ్తున్నాడు. అక్కడికి పోతే ఒక్కొక్క హెడ్ 100 రూపీస్, మా నలుగురికి వచ్చి 400. ఇంకా పిల్లలకి అయితే ఏం లేదు, వాళ్ళని తీసుకొని అయితే లోపలికి వెళ్ళాము. ఇంకా మేము అక్కడి నుంచి వచ్చి అంతా చూసుకుంటూ వచ్చేతలకే సలీం అక్కడికి వెళ్ళాడు కదా. ఇంకా మేము కొన్ని ఫొటోస్ అవన్నీ తీసుకుందామని తిరుగుతున్నాం. మా పిల్లలు చెప్పిన మాట అస్సలు వినరు. మా డిహానా అందరికంటే అత్తి అయిపోయింది అసలు. మా సమీర్ అనుకున్నాం, సమీర్ కంటే ఎక్కువ అత్తి మా డిహానా. హాయ్ గాయ్స్, మా మమ్మీ అయితే అక్కడ తీసుకెళ్ళింది, ఫోటోలు తీపిచ్చింది, అక్కడ చాలా బొమ్మలు తీపిచ్చింది. అలాగే ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే సలీం మా మామ లండన్ వేరే ఊరికి తీసుకెళ్ళాడు. తిరుపతిలో బొమ్మలన్నీ కొనిచ్చాడు గాయ్స్. బాయ్ బాయ్. ఈడైతే ఎంట్రన్స్ వచ్చేసింది. మైబీ ఏదేదో చెప్పేస్తున్నాడు. కడప టికెట్లు ఇచ్చేసి మేమైతే పైకి వచ్చేసాము. ఇప్పుడు చూడండి, మా డిహానా ఇప్పుడు వస్తుందమ్మా నిదానంగా. లండన్ బ్రిడ్జ్ అయితే ఎక్కేసామండి, మొత్తానికి వచ్చేసామన్నమాట. ఇంకా మా డిహానా రావాలి. వెయిటింగ్ ఫర్ డిహానా. బాయ్ బాయ్. లండన్ బ్రిడ్జ్ అయితే నడుస్తూనే వస్తుందండి. నిజంగా అది అక్కడికి పోయిన ఎంత ఫీల్ ఉండదేమో, ఇక్కడైతే మాత్రం నిజమైన లండన్ బ్రిడ్జ్ అనిపిస్తుంది నాకైతే. నాకు కూడా గాయస్ అలాగే అనిపిస్తుంది. వస్తుంటే వెళ్తుంది. మా మమ్మీ అయితే ఎందుకు అక్కడ తీసుకెళ్ళింది. మా డిహానాని పట్టుకోలేకుండా లండన్ బ్రిడ్జ్ దగ్గర మా పిల్లలు చూడండి, అక్క చెల్లెలు ముచ్చట్లు, ఎక్కడికి వచ్చిన ముచ్చట్లు మాత్రం ఆగేది ఏమి ఉండదు. లండన్ బ్రిడ్జ్ మీద ముచ్చట్లు పెడుతున్నారు అక్కలు. అదిగోండి, కొన్ని ఫొటోస్ అయితే మళ్ళీ ఫొటోస్ కూడా తీసుకున్నాము. అక్కడక్కడ బ్రిడ్జ్ మీద అవంతా ఫొటోస్ తీసుకున్నాము. నేను మా తమ్ముడు షాపింగ్ చేసినాడు, అందుకే బ్యాగులు పట్టుకొని తిరుగుతున్నాడు. పక్కన కూడా ఉన్నాయి చూడండి మూలన. ఎక్కడైనా ఈయన టెలిఫోన్ మాట్లాడుతున్నాడండి, పాతకాలంది, లండన్ బ్రిడ్జ్లో. ఇవన్నీ ఫొటోస్ తీసుకున్నాము. మేము పోయేటప్పటికి మరీ అంత ఈవినింగ్ టైం వెళ్ళాము, నైట్ కాదు కదా, మాకు కొంచెం దూరం కాబట్టి. వీడియోలు అంటే కష్టం, ఫోటోలు అంటే అసలు రావు. లండన్ బ్రిడ్జ్ నుంచి చూడండి, వావ్ 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 వావ్. ఖలీద్, అందరూ హాయ్ చెప్పండి. చేతులు చెప్తావా? శిరీష అరటి పైకి ఎత్తి. శిరీష ఏంది మైమికి డార్లింగ్ మూవీలో వేసుకున్నట్టు వేసుకునిందా? బాబా నువ్వు మిస్ అయిపోతావు బాబా, మాతో పాటు ఉండాలి ఎప్పుడైనా, అందుకే చెప్పేది నీకు. రేపు నైట్ అయితే వేస్తారేమో. రండి, ఆ కడప దగ్గర అన్న పోయి ఫోటో తీసుకుందాం రండి.
ఈవినింగ్ టైంలో వెళ్ళాము, అందుకే లైటింగ్ అంతా వేయలేదు కాబట్టి ఫొటోస్ కూడా అంత మంచిగా రాలేదు. అందుకనేసి కొంచెం వీడియోస్ ఫొటోస్ అలా తీసుకొని వెళ్ళిపోయాము. లోపల నుంచి బయటికైతే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మంచిగా అంటే ఈవినింగ్ టైమే కదా, అందుకే మంచి వీడియో అయితే మంచిగా వచ్చింది. మళ్ళీ లైటింగ్ అంతా వేసిన తర్వాత మళ్ళీ వద్దాము అప్పుడు తీసుకుందాము అనేసి ఇక్కడైతే మా తమ్ముడు ఫోజులు ఇద్దామని చూస్తున్నాడు. ఫొటోస్ అయితే మంచిగా రావట్లేదు. ఇప్పుడైతే అన్నీ మా తమ్ముడికి అయితే తీస్తా పోయినాను, కానీ లైటింగ్ అయితే ఏం లేదు. తర్వాత నైట్ అంతా బయటంతా తిరుక్కొని వచ్చిన తర్వాత మళ్ళీ 1 టైం లోపలికి వద్దాము. వచ్చినప్పుడు అయితే మంచిగా ఉంటుంది కదా లైటింగ్ అంతా, అప్పుడు మంచి ఫొటోస్ తీసుకోవచ్చు అనేసి త్వరగా అయితే వెళ్ళిపోయాము. అదిగోండి ఇంకా బయటకైతే వచ్చేసాము, చూసేయండి. ఇంక చూడండి బయటకైతే వచ్చేసాము. బయట అంటే లండన్ బ్రిడ్జిలో నుంచి లోపలికి రావడం అనమాట. అక్కడంతా ఉంది కదా, మీరంతా చూసారు మేము వచ్చేటప్పుడు. అదంతా దాటుకొని వచ్చిన తర్వాత లోపల ఇంకంతా మామూలే అనమాట. కొన్ని గేమ్స్, బ్యాంగిల్స్ అన్నీ ఆల్ ఐటమ్స్ అక్కడ ఉంటాయండి. పిల్లలకి పెద్దలకి మొత్తం అన్నీ ఉంటాయి. అదిగోండి చూపించేస్తాను. ఇలాంటి షాపులు అయితే చాలా ఉన్నాయి. నేనైతే ఈ షాప్లోకి వెళ్ళాను. మా పాపకి కొన్ని కొన్నాము, క్లిప్స్, బ్యాండ్స్ అవన్నీ. అందుకోసం అక్కడికి వెళ్ళి అవి చూపించా. మా వాడైతే నాకేదో కావాలని వాడి ఏడుస్తున్నాడు. అలా చూసేయండి. మా పిల్లలు చూడండి అన్నీ చెక్ చేస్తున్నారు. మేమైతే తీసుకొని వచ్చేసామండి. ఇలా చాలా షాప్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా జైంట్ వీల్ అంటూ ఇవి అవి అన్నీ చాలా ఉన్నాయి. చూపిద్దాం, పోతా ఉంటే అన్నీ వస్తూ ఉంటాయి. చూడండి. అడిగితే తీసిస్తావా? ఈ బుడ్డల దగ్గర అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారండి. బాగా ఆడుతున్నారు. మా పిల్లలు వాడి దగ్గర ఏమేమి ఉన్నాయో అన్నీ చెక్ చేసి మరి బాగా ఎంజాయ్ చేశారు. ఆశ పడిపోయి 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 పడుతుంది ఆశ. ఇహనా మైజెట్ తిరుగుమా మైజా నువ్వు కొన్ని నుంచి వచ్చేటప్పుడు రోజు ట్రైన్ కదా ఎక్కేది నువ్వు. ఏ ట్రైన్ అయినా అదే ట్రైన్ నేను ఎక్కిను. అడుగు ఎవరు కొరికింది. ఐస్ క్రీమ్ తీసుకుంటాడా? ఏమిటి హనా వందది లీలా ఆవటో ఆవటో
పిల్లలతో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామండి మేమైతే. ఇంక అన్నీ జాయింట్ వీల్ అన్నీ అక్కడికైతే తీసుకెళ్ళాము. చిన్న ట్రైన్ ఒకటి ఎక్కించాము ఖలీద్ వాళ్ళని. నేనైతే అది బ్రేక్ డాన్స్ లాగా ఉంటుంది, కానీ అది బ్రేక్ డాన్స్ అయితే కాదు, అది కొత్తగా వచ్చింది. అదైతే నేను ఎక్కాను. అది కూడా వీడియో వస్తుంది చూడండి. అక్కడ ఏమేమి ఉన్నాయి అనేది అన్నీ చూపిస్తున్నాను, చూసేయండి. జాయింట్ వీల్లు అవైతే పేర్లు అయితే నాకు తెలియదండి. మళ్ళీ మీరు వాటి పేరు చెప్పలేదు, వీటి పేర్లు చెప్పొద్దు అనుకోవద్దు. నాకైతే అన్ని పేర్లు తెలియదు. అందుకే హంస అయితే ఎక్కుతాను అనేసి, హంస ట్రైను అదైతే ఎక్కుతాను అనేసి అదైతే ఎక్కాడు వాళ్ళు ఇష్టంగా. చూడండి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడైతే చాలా అంటే చాలా రకాల అటన్నీ ఉన్నాయండి. ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. బాగా ఎంజాయ్ చేశారనమాట పిల్లలైతే. నాకైతే చాలా నచ్చింది అసలు బాగా. చూడండి పిల్లలు ముందు పక్కనే భలే ఉన్నారు కదా, ఎంజాయ్ చేసుకుంటూ బాగున్నారు. అన్నీ తిరిగేసి తినేసి అన్నీ తర్వాత మళ్ళీ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి. చెప్పాను కదా ఫస్ట్లోనే, అవన్నీ అయిపోయిన తర్వాత లైటింగ్ లేదు కాబట్టి మళ్ళీ వచ్చి రిటర్న్ వచ్చి ఫోటో తీసుకున్నామని. అప్పుడు తీసుకున్న ఫొటోస్ ఇవన్నీ చాలా ఫొటోస్ తీసాం పిల్లలకి. ఫొటోస్ అన్నీ తీసుకొని మళ్ళీ అయితే ఇంటికి బయలుదేరాము. చూసేయండి ఇంకా అన్నీ ఫొటోసే అండి, ఏముండదు. చూసి ఎంజాయ్ చేసేయండి ఫొటోస్ అన్నీ. మేమైతే బాగా ఎంజాయ్ చేసామండి. ఎక్కువ నాయిస్ కూడా ఉందండి, ఎందుకంటే అక్కడ ఎక్కువ అరుపులు అవన్నీ ఉన్నాయి కాబట్టి అలా ఉంది. అందుకే ఇంకా చాలా దగ్గర తగ్గించేసాను సౌండ్స్ అవన్నీ. ఇంక లాస్ట్ మూమెంట్లో ఈ ఫొటోస్ తీసుకున్నామండి మేము. చూడండి ఎంత బాగుందో.